మీకు తెలుసా, రాజస్థాన్ లో మహాభారతం నాటికి చెందిన ఒక నగరాన్ని కనుగొన్నారు. అంతేకాదు ఋగ్వేదంలో మెన్షన్ చేసిన సరస్వతి నదిని కూడా డిస్కవర్ చేశారు. బహాజ్ అనే విలేజ్ లో ఏఎస్ఐ ఆర్కియాలజిస్ట్ ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు 23 మీటర్స్ డీప్ లో 4500 ఇయర్స్ ఓల్డ్ సివిలైజేషన్ ని కనుగొన్నారు. ఈ ప్లేస్ లో లేయర్ బై లేయర్ హరప్ప, మహాభారత, మౌర్య, కుషన్, గుప్తా ఇలా 5 సివిలైజేషన్స్ కి సంబంధించిన వస్తువులు దొరికాయి. అండ్ షాకింగ్ ఏంటంటే ఒక పాలియో ఛానల్ లో ఎండిపోయిన నది కనిపించింది. ఋగ్వేదంలో మెన్షన్ చేసిన సరస్వతి నది యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఇదే. అంతేకాకుండా ఈ ఎక్స్కవేషన్ లో 15 యజ్ఞకుండలు, శివపార్వతి విగ్రహాలు, బోన్స్ తో తయారు చేసిన కోమ్స్ అండ్ నీడిల్స్, కాపర్ అండ్ సిల్వర్ కాయిన్స్, ఏన్షియంట్ బ్రహ్మీ స్క్రిప్ట్, మహాభారతం నాటి కుండలు అండ్ ఈవెన్ 1700 ఇయర్స్ ఓల్డ్ హ్యూమన్ స్కెలిటన్ ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 800కు పైగా వస్తువులు దొరికాయి. మన భారతదేశ పురాణాలు కేవలం ఒక మిత్ కాదు, ఇది మన రిచ్ హిస్టరీ అని ప్రూవ్ చేయడానికి ఈ 5000 సంవత్సరాల పురాణ నాగరికత ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఇది మన గతం కాదు, ఇది మన గుర్తింపు. సో మీరు చెప్పండి, ఇది మన భారతదేశ చరిత్రను చూసే విధానాన్ని మారుస్తుందా? కమెంట్స్ లో తెలపండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.